హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నర్షల్ మందా సైనింగ్ విత్ బోల్డ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ అజయ్ యాత్రకు సంబంధించిన ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చాలా హార్డ్ కామెంట్స్ చేశాడు. హార్డ్ కామెంట్స్ దేని మీద అంటే ఎస్ఐఆర్ అనేది ఏదైతే సర్వే సంస్థ ఉందో దాన్ని క్లియర్ గా ఒక బీజేపీకి సంబంధించిన సర్వే సంస్థగా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు. ఈ ఎస్ఐఆర్ ని తెలంగాణలోకి అడుగు పెట్టనీయం, తెలంగాణలో ఎస్ఐఆర్ సర్వే జరగనీయం అని చెప్పి క్లియర్ గా మాట్లాడాడు. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఆహ్వానిస్తున్నట్టు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఈ వీడియోని మీకు చూపించుకుంటూ ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ వరంగల్లో ఈ 800 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించిన ఈ శివాలయం ఏదైతే ఉందో దాన్ని కూల్చేశారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అలాంటి టెంపుల్స్ హిందువులకు ఎంత పవిత్రమైనవో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్య కట్టించిన టెంపుల్స్ కంటే అప్పటి టెక్నాలజీ, అప్పటి ఆర్కిటెక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి టెంపుల్స్ ని ఈ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటున్నారు. ఒక స్కూల్ కట్టడానికి ఆ టెంపుల్ ని వితౌట్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళకి ఏదైతే ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చేయడం అనేది అది కంప్లీట్లీ టార్గెట్ చేసి కూలగొట్టారా, లేకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి నెలకి ఇన్ని గుళ్ళు కూల్చాము అని చెప్పి పైన వాళ్ళకి ఏమైనా అప్డేట్ ఇవ్వాలా, ఇలాంటి డాటా ఏమన్నా పైన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణలో చాలా టెంపుల్స్ పైన దాడులు జరుగుతున్నాయి, టాయిలెట్స్ చేస్తున్నారు, అందులో విగ్రహాలను తంతున్నారు, విరగొడుతున్నారు. ఏవైతే కొత్త టెంపుల్స్ కడుతున్నారో దానికి పర్మిషన్స్ కూడా రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం పెద్దపల్లి ఏరియాలో వచ్చేసి ఒకే రోజు రాత్రికి రాతే దాదాపు 50కి పైన టెంపుల్స్ ని కూలగొట్టారు. అంటే సాధారణంగా మనం ఏవైతే బోనాల పండుగల కోసం చిన్నపాటి గుళ్ళు నిర్వహించుకుంటాం కదా, ఆ బోనాల పండుగ రోజు అప్పుడే మాత్రమే అలాంటి టెంపుల్స్ ని ఓపెన్ చేసి వాళ్ళకి అక్కడ చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో కూడా ఈ బోనాలకు ఎంత ప్రియారిటీ ఇస్తారు అనేది అందరికీ తెలుసు. అలాంటి బోనాలు కూడా ఇప్పుడు ప్రతి ఏరియాలో వాటికి సంబంధించిన ఆ ఊరికి సంబంధించిన బోనాలు ఉంటాయి. అలాంటి బోనాలు అనేది ప్రతి ఊర్లో ఉంటాయి. ఆ బోనాలు ఎక్కడ జరుపుకుంటారు? అలాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే రోడ్డు పక్కన కానీ ఏదైనా వీధి శివరాలో ఎక్కడ వీధి మధ్యలో ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిలలో ఈ బోనాల సెలబ్రేషన్ అనేది జరుపుకుంటారు. సో అలాంటి టెంపుల్స్ ని ఆల్మోస్ట్ 50కి పైన టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేశాడు ఒకటే రోజు నైట్ లో. అది ఎందుకు చేశారేమో తెలియదు. అది ఏమన్నంటే డెవలప్మెంట్ పర్పస్ చేశామన్నట్టు చూపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ విషయం తెలుసుకున్న బండి సంజయ్ గారు ఇమ్మీడియట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఆ టెంపుల్స్ పునర్నిర్మాణం చేయకపోతే మాత్రం నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు మీరే అని చెప్పేసి క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ హానెస్ట్ గా మాట్లాడుకోవాలంటే గడిచిన 10 years లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 years లో ఒక్క టెంపుల్ పైన కూడా ఇలాంటి అటాక్ జరగలేదు. అండ్ ఇలాంటి మతి సీమితం లేని వాళ్ళు యాక్టివ్ గా లేరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇలాంటి మతి సీమితం లేని వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. అప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంటే ఇలాంటి వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే ఇక వాళ్ళు చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా. ఎందుకంటే ఇలాంటి పురాతనమైన టెంపుల్ గవర్నమెంట్ ఇలా కూలి చేస్తా ఉంటే ఇక వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇలాంటి మతి సీమితం లేని వాళ్ళు ఎన్ని యాక్టివిటీలు చేయాలి? ఇక రాబోయే 3 సంవత్సరాలలో ఈ మతి సీమితం లేని వాళ్ళు ఇంకా ఎన్ని గుళ్ళపై దాడులు చేస్తారో, ఎన్ని గుళ్ళు కూలి చేస్తారో, ఎన్ని గుళ్ళని ఇలా అపవిత్రం చేస్తారో, ఎన్ని గుళ్ళలో ఉన్న విగ్రహాలని ఇలా ధ్వంసం చేస్తారో వేచి చూడాలి. సో అలాంటి పనులు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ తర్వాత అక్కడ ఉన్న కలెక్టర్ కాదు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్లీ ఆ 50కి పైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునర్నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అవి అయిపోయి ఉంటాయి మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే ఇవన్నీ క్యాల్కులేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన ఈ 1.5 year 2 years ఏదైతే ఉందో ఈ సమయంలో ఆల్మోస్ట్ 100కి పైన టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేసింది గవర్నమెంట్. ఎట్ ద సేమ్ టైం వందల టెంపుల్స్ పైన దాడులు జరిగాయి. ఎలాంటి దారుణాలు జరిగినాయి అనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి ప్రతి నెల మేము ఇన్ని టెంపుల్స్ ని కూలగొట్టాము, ఇన్ని టెంపుల్స్ పైన దాడి చేశాము, ఇన్ని టెంపుల్స్ లలో ఇన్ని దాడులు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఏమైనా పైన పంపించేది ఉందా ఏమో నాకు తెలియదు. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ హిందువుల పైన చేస్తున్నారు, ఎన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ హిందూ దేవుళ్ళ మీద పాస్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి అన్ని మనం ఓపెన్ గా కూడా వింటున్నాం, వాళ్ళ నోటి ద్వారా వస్తున్నాయి. సో ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు చూసారా, వాళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు. సో దాని గురించి మనం మాట్లాడుకోవడం కంటే ఫస్ట్ ఈ టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో అన్యాయంగా చేశారట. మొత్తం వెస్ట్ బెంగాల్ అండ్ మిగతా ఏరియాలలో ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలు మొత్తం ఎస్ఐఆర్ అనేది చేయడం వల్లనే అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో వచ్చేసి బీజేపీ గెలిచింది, లేకపోతే గెలవలేకపోయేది. ఇక్కడ మాత్రం డెఫినెట్లీ ఎస్ఐఆర్ ని రానియం, ఆ సర్వేని ఇక్కడ జరగనివ్వం అంటున్నారు. సో ఎస్ఐఆర్ సర్వే జరగలేదు అని అంటే మరి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మీరు ఎలక్షన్ కమిషన్ కే వార్నింగ్ ఇస్తున్నట్టున్నది. బీజేపీకి కాదు, ఎలక్షన్ కమిషన్ కే వార్నింగ్ ఇస్తున్నట్టున్నది. ఆ ఎలక్షన్ కమిషన్ ఏంది? సుప్రీంకోర్టు ఆదేశాల మీదకు చేస్తున్నారు వాళ్ళు. సో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించడానికి రెడీ అన్నట్టు మీరు ఓపెన్ గా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూసినాక ఆ వీడియోలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం దాన్ని ఏ విధంగా మనం ఈ వీడియో కంటిన్యూ చేయాలో మనం చేద్దాం. ఒకసారి వీడియో చూడండి. हम आप लोगों से कुछ नहीं मांग रहे। जब हज ही जा रहे, हज में आप दुआ मांगो तेलंगाना हुकूमत के लिए, क्योंकि देश भर आप देख रहे एसआईआर से क्या हो रहा है।
चुनाव में क्या हो रहा है, चुनाव में जीतने के लिए लोग कैसे कैसे बातें बोल रहे हैं। तो हम लोग तेलंगाना में जो हुकूमत चलाए 10 साल, वो किसके साथ आज तय कर लिए। रात को किससे बात कर रहे हैं, दिन पे किस क्या काम कर रहे हैं, आप लोग सब देख रहे हैं। मैं ज्यादा राजनीति के बारे में यहाँ पर नहीं बोलना चाहता हूँ। సో ఇక్కడ ఏంది, తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది జరగనివ్వము, ఆ ఎస్ఐఆర్ అనేది జరిగే అవకాశం వస్తే మేము దాన్ని అడ్డుకుంటాము, ఈ దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఏకమైతాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. సో కేరళలో ఎస్ఐఆర్ జరిగింది, కేరళలో ఎస్ఐఆర్ జరిగిన తర్వాతనే అక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. Of course, I'm in SIR process. I'm in also removed a lot many fake quotas, which I'm in some constituents at least managed by CPM. So that also helped us. That's what. సో ఈయన ఏమన్నాడో మీకు అర్థమై ఉంటుంది. సో అర్థం కాకపోయినా పర్లేదు, నేను ఒకసారి చెప్తాను చూడండి. ఆయనే క్లియర్ గా చెప్తున్నాడు, కేరళ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఇన్వాల్వ్ అయ్యి దొంగ ఓటర్స్ ఏవైతే ఫేక్ ఓటర్స్ ఉన్నాయో అవన్నీ తీసేయడం వల్లనే తాము అక్కడ కాంగ్రెస్ గెలిచిందని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే క్యాడర్ లో ఉన్న క్యాండిడేట్ అబద్ధాలు అన్నాడు కదా. మీరు అంటున్న దాని ప్రకారంగా ఈ ఎస్ఐఆర్ అనేది బీజేపీ సర్వే అయితే మరి కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? సో అక్కడ ఎస్ఐఆర్ అనేది కరెక్ట్ గా పరీక్ష చేయకపోతే మరి ఇక్కడ కాంగ్రెస్ కి పాజిటివ్ ఎట్లా అయింది? ఇన్ని సంవత్సరాలు అక్కడ సిపిఎం పార్టీ అనేది రాజ్యం ఏలింది. అలాంటి ఏరియాలో కాంగ్రెస్ గెలిచిందని అంటే దాని ఎఫెక్ట్ ఏందనేది ఎస్ఐఆర్ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మీరు వచ్చేసి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఏకమై ఎస్ఐఆర్ జరగకుండా ఎస్ఐఆర్ అడ్డుకుంటామని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. मगर आप हमारे परिवार है, मेरे लिए हिंदू मुसलमान में कोई फर्क नहीं है। 2 आंखें है मेरे लिए, हिंदू मुसलमान 2 भाई है मेरे. మీరు ఇక్కడ అంటున్నారు కదా, హిందువులు ముస్లింలు అనేది నాకు అన్నదమ్ముల లాంతోళ్ళు, నా 2 కళ్ళతో సమానం అంటున్నారు కదా. మరి 2 కళ్ళతో సమానం అన్నప్పుడు మీరు ఓపెన్ గా ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి గడిచిన ఈ 2 సంవత్సరాలలో మీ పాలనలో ఎన్ని టెంపుల్స్ పైన దాడులు జరిగినాయి, ఎన్ని టెంపుల్స్ ని కూలగొట్టారు, ఎన్ని టెంపుల్స్ లలో ఇంత అరాచకమైన మాటలు మాట్లాడారు, మీరు ఇంతమంది హిందూ దేవుళ్ళ మీద ఇంత క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు కదా. సేమ్ టైం ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో మరి ఆ బ్రదర్ కు సంబంధించిన ఇప్పుడు ఏ మసీదుల మీద ఏమైనా దాడులు జరిగినాయి, ఎన్ని మసీదులు కానీ ఎన్ని దర్గాలను కూల్చారు మీరు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఎంత మంది ఎమ్మెల్యేలు మీతో సహా ఎంతమంది కాంగ్రెస్ సంబంధించిన ఈ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎవరైనా ఏ ఒక్క ముస్లిం దేవుని మీద కానీ ఏ ఒక్క దర్గా మీద కానీ నెగిటివ్ గా మాట్లాడిన రిపోర్ట్ ఏమని ఇస్తారా మీరు? ఇప్పుడు మీ మాటల్ని ఫాలో అయిదాం. 800 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించిన ఆ శివాలయాన్ని వితౌట్ ఇంటిమేషన్ డైరెక్ట్ కూల్చేశారు. సో అక్కడ కూల్చడానికి రీజన్ ఏందనేది మీ ఒక్కరికే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ ఒక స్కూల్ కడుతున్నప్పుడు ఆ టెంపుల్ అనేది 800 సంవత్సరాల క్రితం అంటే కొద్దిగా గొప్ప రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అంటే ఏమనాలి దాన్ని? నాకు తెలిసి మీరు ఆలోచించేది ఏంటంటే హిందువులని సౌతి తల్లి కొడుకులు లెక్క చూస్తున్నారు కావచ్చు. బ్రదర్స్ అనడంలో తప్పులేదు, కానీ కన్న తల్లి కొడుకుకి సౌతి తల్లి కొడుకుకి చాలా తేడా ఉంటది. మీ లెక్క ప్రకారం హిందువులందరూ సౌతి తల్లి కొడుకులు కావచ్చు మీకు. ఎందుకంటే అక్కడ అంత పెద్ద టెంపుల్, అది అంత పురాతనమైన టెంపుల్ ని అంత ఈజీగా కూలగొట్టారు మీరు. అసలు హిందువులు ఏమనుకుంటారు, హిందువుల మనోభావాలు ఏమనిపిస్తాయి, వాళ్ళ మీ దగ్గర నుంచి నాకు వ్యతిరేకత వస్తాయన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే హిందువులలో చాలా వరకు అందరూ వాళ్ళకు పార్టీలు కావాలి, వాళ్ళకు కులాలు కావాలి, ఇవన్నీ మీకు తెలుసు. ఓపెన్ గా చెప్పాలంటే మీ పార్టీ ఇప్పటికీ కూడా హిందువుల మధ్య కులాల వర్గీకరణ పేరు చెప్పి సర్వేలు చేసి కులాలుగా విడదీసి హిందువులను ఏకం కాకుండా ఇలాంటి అన్ని టెంపుల్స్ కూల్చేసి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే మీకు సపోర్ట్ చేసే హిందువులు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇంకా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఎన్ని గుళ్ళు కూలుస్తారో ఇక ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే రీసెంట్లీ దేవాదాయ శాఖ మంత్రి గారే డైరెక్ట్ చెప్పేశారు, జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా, జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా అని చెప్పారు. సో ఆమె వర్షంలో ఆమె చేసింది, మీ వర్షంలో మీరు చేసిన. ఆ రోజు ఎమోషనల్ స్టేట్మెంట్స్ తోనే ఆమె క్యారెక్టర్ ఏందో బయటపడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఓన్లీ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ని బయట పెట్టేసి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి చాలా మాట్లాడింది కదా. మరి ఇప్పుడు మీ ఏరియాలోనే ఇప్పుడు ఏదైతే వరంగల్ ఉందో వరంగల్ ఏరియాలోనే ఈ కాకతీయులు కట్టించిన 800 సంవత్సరాల గుడిని కూల్చేశారు. మీ గవర్నమెంటే కూల్చేసింది. ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ మంత్రి అయి ఉన్న ఈ సురేఖ గారు దీనికి ఆన్సర్ ఏమిస్తారు? ఎందుకంటే మీ ఎజెండానే అది కదా. ఇక తెలంగాణలో వచ్చేసి ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్నిటి కూల్ చేయడం అనేదే మీ ఎజెండా. ఒకవేళ మీరు అన్నట్టు హిందూ ముస్లింలు నాకు 2 కళ్ళతో సమానం అంటే ఒక కంటిని ఎందుకు పొడుస్తున్నారు, ఇంకొక కంటిని ఎందుకు బంగారం లాగా చూసుకుంటున్నారు? ఇక్కడే తెలిసిపోతుంది మీ అసలు క్యారెక్టర్ ఏందనేది. ఎవరు సౌతి తల్లి కొడుకులు, ఎవరు కన్న తల్లి కొడుకులు అనేది క్లియర్ గా కనబడుతుంది. అంటే బేసికల్లీ మీ పార్టీకి సంబంధించిన మూలాలు ఉంటాయి కదా. సో దానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు మేము మీ దగ్గర నుంచి అంతకన్నా ఎక్స్పెక్టేషన్ చేయలేం కదా. तो इसीलिए हम लोग सब जमा होकर जो बंगाल में हुआ, जो दिल्ली में हुए, जो उत्तर प्रदेश में हुए, जो बिहार में हुए, वो तेलंगाना में नहीं होने देना बोले तो हम लोग सब इकट्ठा होकर खड़ा होकर एसआईआर के नाम पे जो लोग
अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश कर रहे हैं, तो हम लोग केरला में रोक दिए, हम लोग तमिलनाडु में रोक दिए, हम लोग तेलंगाना में रोक दिए, हम लोग कर्नाटक में रोक दिए, साउथ इंडिया में कहीं पर भी नहीं आने दिए। మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు. తమిళనాడులో కేరళలో ఎస్ఐఆర్ సర్వే జరగలేదా? ఎస్ఐఆర్ సర్వే జరిగి అక్కడ 74 lakhs ఓన్లీ తమిళనాడులో రిమూవ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీకు కేరళలో కూడా 9 lakhs ఆల్మోస్ట్ 9 lakhs ఫేక్ ఓటర్స్ ని ఆ లిస్ట్ లోకి నుంచి తీసేశారు. ఈ సర్వే జరిగిన తర్వాతనే వాళ్ళకి అక్కడ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాతనే వాళ్ళు గెలిచారు. ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఇట్లా పాస్ చేస్తున్నారండి మీరు. तो इसीलिए हम लोग सब जमा होकर जो बंगाना में नहीं होने देना बोले तो हम लोग सब इकट्ठा होकर खड़ा होकर एसआईआर के नाम पे जो लोग अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश, మీరు మీ సపోర్టర్స్ అందరు కలిసి ఇప్పుడు ఎస్ఐఆర్ కి అగెన్స్ట్ గా ప్రొటెస్టులు చేసుకుంటూ దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ ఉండండి. ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఈ తెలంగాణను కూడా ఒక వెస్ట్ బెంగాల్ గా మారుస్తారా అని చెప్పేసి మీకు మొట్టికాయలు వేస్తుంది. ఆ మొట్టికాయలు వేసిన తర్వాత మీరు అందరికీ జ్ఞానోపదేశం అవుతుంది అనుకుంటా. సో అప్పటి వరకు వెయిట్ చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నారు. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. జై హింద్, జై భారత్.